అక్టోబర్ 27, 2025 కరూర్ హైవేపై నినాదాలు, పూలమాలలు, కేరింతల మధ్య సంతోషంగా మొదలైన ఒక పొలిటికల్ ర్యాలీ క్షణాలలోనే ఊహించని రీతిలో 41 మంది మృత్యుపాశంగా మారింది. నేటికి ఒక జవాబు కోసం వేచి చూస్తున్నాయి. అది కేవలం ప్రమాదమా లేక పక్కాగా జరిగిన కుట్రనా అని. సరిగ్గా 3 నెలల తర్వాత జనవరి 12, 2026 దేశ రాజధాని ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయం సాక్షిగా ఒక పెను సంచలనం మొదలయ్యింది. వెండితెరపై అన్యాయాన్ని ఎదిరించే ఒక సూపర్ స్టార్, కోట్లాది మంది ఆరాధ్య దైవం ఇప్పుడు ఒక ముద్దాయిగా సిబిఐ బోన్లో నిలబడాల్సి వచ్చింది. 7 గంటల సుదీర్ఘ విచారణ, అధికారుల ప్రశ్నల వర్షం, ఈ 41 మంది అమాయకుల మరణాలకు అసలు బాధ్యులు ఎవరు? సాధారణంగా ఇలాంటి ర్యాలీలు జరుగుతున్నప్పుడు కొన్ని కఠినమైన భద్రతా నియమాలు ఉంటాయి. వాహనాల మధ్య దూరం ఎంత ఉండాలి, ఎంతమంది జనం ఉండాలి, అత్యవసర పరిస్థితి వస్తే ఎగ్జిట్ ప్లాన్ ఏంటి. కానీ కరూర్ హైవేపై ఆ రాత్రి నియమాలు గాలిలో ఎగిరిపోయాయి. ఆ కాన్వాయ్ లో జరిగిన ఒక చిన్న పొరపాటు ఒక భారీ ప్రమాదంకు ఎలా దారి తీసింది? ఆ సూపర్ స్టార్ ఆదేశాల వల్లే భద్రతా నియమాలను ఉల్లంఘించారా? అసలు ఏం జరిగింది ఆ రోజు? వేలుస్వామిపురంలో విజయ్ తన పార్టీ టీవీకే ప్రచార సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. పోలీసు రికార్డు ప్రకారం కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉన్న ఆ చిన్న ప్రాంగణానికి ఏకంగా పైగా జనం తరలి వచ్చారు. కానీ అసలు విపత్తు ఆ జనంతో మొదలవలేదు, ఆ సమయ పాలనతో మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకే సభకు రావాల్సిన విజయ్ కాన్వాయ్ సరిగ్గా 7 గంటల ఆలస్యంగా చీకటి పడ్డాక రాత్రి 7:40 సభా ప్రాంగణానికి చేరుకుంది. ఆ 7 గంటల పాటు మండుటెండలో కనీసం తాగడానికి నీరు లేక ఆకలితో అలమటించిన జనం విజయ్ రాగానే ఒక్కసారి ఆవేశానికి లోనయ్యారు. తమ అభిమాని నటుల్ని చూడాలనే ఆరాటంతో ఆ జనం ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు దూకారు. నిమిషాలలోనే అక్కడంతా రక్తం, ఆర్తనాదాలు, తొక్కిసలాటలో ఏం జరుగుతుందో తెలిసే లోపలే అక్కడ భారీ ప్రమాదం సంభవించింది. 41 మంది ప్రాణాలు, వీరిలో 9 మంది పసిపిల్లలు ఉండటం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఒక రాజకీయ సభ ఒక మరణ యాత్రగా ఎలా మారింది? 7 గంటల పాటు ఆ జనానికి కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు? ఆ ఆలస్యానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? సాధారణంగా పోలీసులు చేసే విచారణ వేరు, సిబిఐ స్టైల్ వేరు. 41 మంది ప్రాణాలు పోయిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది. విజయ్ ని విచారించడానికి అధికారులు సుమారు 90 ప్రశ్నలతో కూడిన ఒక భారీ చిట్టాను సిద్ధం చేశారు. అందులో సభకు అనుమతి లేకపోయినా అంతమందిని ఎలా పిలిచారు, 7 గంటల ఆలస్యానికి అసలు కారణం ఏంటి వంటి వేలెత్తి చూపే ప్రశ్నలు ఉన్నాయి. జనవరి 12న ఉదయం ప్రారంభమైన ఆ మొదటి రోజు విచారణ ఏకంగా 7 గంటల పాటు సాగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిబిఐ సిద్ధం చేసుకున్న 90 ప్రశ్నలలో ఆ రోజు కేవలం 35 ప్రశ్నలను మాత్రమే అడిగారు. ఒక్కో ప్రశ్న వెనుక లోతైన విశ్లేషణ, ఆధారాలు ఉండడంతో విజయ్ వాటికి సమాధానాలు ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నట్లు సమాచారం. సిబిఐ అధికారులు తమ డైరీని తెరిచారు. విజయ్ ముందుంచిన ఆ 35 ప్రశ్నలు కేవలం సమాచారం కోసం అడిగినవి కాదు, ఆ నేరాన్ని నిర్ధారించే అస్త్రాలు. ఆ విచారణలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇవే. షెడ్యూల్ ప్రకారం మీరు మధ్యాహ్నం 12 గంటలకు రావాలి, కానీ 7 గంటల ఆలస్యానికి అసలు కారణం ఏంటి? మీ ఆలస్యం వల్ల జనం అసహనానికి లోనవుతారని మీకు తెలియదా? కేవలం 10,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉన్న చోటు మంది వచ్చేలా సోషల్ మీడియాలో మరియు మీ పార్టీ క్యాడర్ ద్వారా ఎందుకు ప్రచారం చేశారు? అదనపు జనం వస్తే మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? అత్యంత కీలకమైన ప్రశ్న. మీరు స్టేజి మీదకి రాగానే తొక్కిసలాట జరుగుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. జనం కింద పడిపోతున్నారు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అయినా కూడా మీరు మీ ప్రసంగాన్ని ఎందుకు ఆపలేదు? మీ ప్రసంగం కంటే జనం ప్రాణాలు మీకు ముఖ్యం కాదా? సభ ప్రాంగణంలో కనీసం తాగడానికి నీరు, అత్యవసర వైద్య సదుపాయాలు లేవని తెలిసినా మీరు సభను ఎందుకు కొనసాగించారు? ఈ ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు ఇవి ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యం అనే కోణంలోనే సాగాయి. కానీ సిబిఐ మాత్రం ఒక ఆర్గనైజర్ గా, ఒక నాయకుడిగా తన ప్రజల ప్రాణాలను కాపాడటంలో విజయ్ విఫలమయ్యారని బలంగా నమ్ముతుంది. ఈ 35 ప్రశ్నలు కేవలం ఆరంభం మాత్రమే. మిగిలి ఉన్న 55 ప్రశ్నలు విజయ్ రాజకీయ భవిష్యత్తును తలకిందులు చేయగలవా? 41 మంది మరణాలకు బాధ్యులు ఎవరు? చట్టం తన పని తాను చేస్తుందా లేక ఒక సెలబ్రిటీ హోదా ముందు తల వంచుతుందా? ఈ కేసులో రాబోయే చార్జ్ షీట్ దేశ రాజకీయాలలో ఒక కొత్త చర్చకు దారితీయబోతుంది. సిబిఐ విచారణలో అత్యంత కీలకమైన మలుపు విజయ్ పర్సనల్ డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్. సరిగ్గా రాత్రి 7 గంటల సభ ప్రాంగణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే జనం విపరీతంగా ఉన్నారని, పరిస్థితి అదుపు తప్పుతుందని మీకు సమాచారం అందిందా అని అధికారులు డ్రైవర్ ను ప్రశ్నించారు. కాన్వాయ్ లో ఉన్న వైర్లెస్ సెట్ ద్వారా వచ్చిన హెచ్చరికలను విజయ్ విన్నారా లేదా? ఒకవేళ వింటే ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా ముందుకు వెళ్ళమని ఆయన ఆదేశించారు.
ఆదేశించారా అనే కోణంలో డ్రైవర్ ని కూడా విచారించారు. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ ను సిబిఐ ముప్పెట్ట దాడి చేసింది. 10,000 మందికి పర్మిషన్ ఉంటే సరిపడా సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు, అత్యవసర ఎగ్జిట్ ద్వారాలకు తాళాలు ఎందుకు వేశారు అని నిలదీశారు. విజయ్ కాన్వాయ్ 7 గంటల ఆలస్యం అవడం వల్ల క్రౌడ్ లో ఉన్న వాలంటీర్లు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని నియంత్రించలేకపోయారు. దీని వల్ల క్రౌడ్ కంట్రోల్ బారిగేట్ల వద్ద పర్యవేక్షణ కరువైందని ఆధారాలు చూపుతున్నాయి. పోలీసుల ప్రాథమిక నివేదికలు మరియు సిబిఐ దర్యాప్తులో భాగంగా తొక్కిసలాట జరిగిన సమయంలో కొన్ని అత్యవసర ద్వారాలు సక్రమంగా పనిచేశాయా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై ఈవెంట్ ఆర్గనైజర్ ను విచారించగా బయట ఉన్న జనం లోపలికి ప్రవేశించకుండా నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది కొన్ని గేట్లను మూసివేసి ఉండవచ్చని వివరణను ఆయన ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ గేట్ల నిర్వహణకు బాధ్యత వహించిన సిబ్బంది అక్కడ అందుబాటులో ఉన్నారా లేదా అన్న విషయాన్ని సిబిఐ ఇంకా నిర్ధారించాల్సి ఉంది. సభకు పరిమిత సంఖ్యలోనే అనుమతి మంజూరు చేసినట్లు స్థానిక పోలీసుల రికార్డులలో ఉన్న అంశాన్ని సిబిఐ పరిశీలిస్తుంది. అయితే వాస్తవంగా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దానికి తగిన అదనపు బారిగేట్లు, మెడికల్ క్యాంపులు మరియు అత్యవసర సదుపాయాలు సరిపడా ఏర్పాటు చేశారా లేదా అన్న కోణంలో ఈవెంట్ నిర్వహణపై దర్యాప్తు కొనసాగుతుంది. జై కాన్వాయ్ ఆలస్యం అవుతున్న సమయంలో ఆర్గనైజర్ మరియు విజయ్ టీం సభ్యుల మధ్య జరిగిన కమ్యూనికేషన్ వాట్సాప్ చాట్ తో సహా సిబిఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వాటిలో జనం పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు హెచ్చరికలు ఉన్నాయా, వాటిని తెలిసినా కూడా సభ కొనసాగించారా అన్న కోణంలో దర్యాప్తులు కొనసాగుతుంది. ఈ కేసు కేవలం నిర్లక్ష్యానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది ఒక భారీ ఆర్థిక రహస్యం కూడా. సభ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక అంశాలను కూడా సిబిఐ పరిశీలిస్తుంది. వేణుస్వామిపురంలో మంది కోసం ఏర్పాటు చేసిన ఆ భారీ సభకు లైటింగ్, సౌండ్ సిస్టమ్ మరియు ఇతర ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిన నిధులు సక్రమంగా లెక్క వేశారా కాదా అన్న కోణంలో పార్టీ ప్రతినిధుల నుండి వివరాల దర్యాప్తు కొనసాగుతుంది. సభ ఏర్పాటుకు అయిన ప్రతి రూపాయికి రసీదు ఉన్నాయా, కార్పొరేట్ సంస్థల నుండి లేదా అక్రమ మార్గాలలో ఈ నిధులను అందాయా అనే ప్రశ్నలతో అధికారులు విజయ్ ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈవెంట్ నిర్వహణకు ఉపయోగించిన నిధుల సరైన లెక్కలు మరియు మూలాలు పరిశీలిస్తున్న సందర్భాలలో ఏవైనా ఆర్థిక అవకతవకలు బయటపడితే దానికి సంబంధించిన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ పరిధిలో ఉంది. తదుపరి ఫలితాలు ఇంకా నిర్ధారించాల్సి ఉన్నాయి. ఈ విచారణలో భాగంగా సిబిఐ అధికారులు సభ నిర్వాహకుల కార్యాలయాలపై దాడులు చేసి కొన్ని డైరీలు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న లెక్కలను ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించిన లెక్కలకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సిబిఐ విచారణ ముగిసిన తర్వాత వెలుపలికి వచ్చిన విజయ్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకే మాటతో కొట్టిపారేశారు. అది రాజకీయ కుట్ర. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తన కొత్త పార్టీ టీవీకే ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి అధికార పార్టీ ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆయన బలంగా వాదిస్తున్నారు. ప్రమాదం దురదృష్టకరం, కానీ దానిని అడ్డం పెట్టుకుని ఒక పార్టీని సమాధి చేయాలని చూడడం ప్రజాస్వామ్యానికి విఘాతం అనేది విజయ్ క్యాడర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కేవలం ప్రతిపక్ష నాయకుల మీద మాత్రమే ఇలాంటి కేసులు ఎందుకు వస్తున్నాయి? గతంలో ఇతర పార్టీల సభల్లో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఇంతటి వేగంతో సిబిఐ ఎందుకు రంగంలోకి దిగలేదు అనే ప్రశ్నలను విజయ్ లాయర్ కోర్టు ముందు ఉంచారు. రాజకీయాలలో ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు రెండంచుల కత్తి లాంటిది. ఒకవైపు బాధ్యతలకు న్యాయం జరగాలి, మరోవైపు దర్యాప్తు సంస్థల అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారకూడదు. విజయ్ మీద చేస్తున్న ఈ విచారణ నిజంగానే 41 మంది ప్రాణాలకు జవాబుదారీతనాన్ని వెతుకుతుందా, లేక ఒక పొలిటికల్ రైజింగ్ స్టార్ ను మొగ్గలోనే తుంచేసే వ్యూహమా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. వచ్చే జనవరి 19న రెండో విడత విచారణ జరుగుతుంది. తమిళనాడులోని ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విజయ్ తన పార్టీ టీవీకేతో దూసుకుపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే సిబిఐ విచారణ రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందా, లేక 41 మంది సామాన్యుల మరణాలకు జవాబుదారీతనం వహించాల్సిందేనా? ఆ రోజు సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుందా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.